రాజధాని నగర ప్రజానీకంతో పాటు విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరికీ ఎంతగానో ఊరట కలిగించే వార్త అని చెప్పాలి. అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి తూర్పు రహదారి అంటే చెన్నై కలకత్తా జాతీయ రహదారికి కొన్ని రోడ్లను అనుసంధానం చేయాలని ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా మొదలైంది. అయితే అమరావతి రాజధాని దగ్గర నుంచి తూర్పు బైపాస్ రోడ్డుకి వెళ్ళడానికి మధ్యలో కాజా గొల్లపూడి బైపాస్ రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గుంటూరు జిల్లా కాజ దగ్గర నుంచి కృష్ణా జిల్లా గొల్లపూడి వరకు దాదాపు 17.8 కిలోమీటర్ల వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. దానిలో భాగం ఇప్పటికే నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. 17.8 దానిలో 3.2 కిలోమీటర్లు ఇప్పటికే కృష్ణాపై వంతెన నిర్మాణం పూర్తయింది. మిగిలినటువంటి అంటే గుంటూరు జిల్లా వెంకటపాలెం దగ్గర నుంచి చిన్నకాకాని వరకు ఉన్నటువంటి ఈ రోడ్డు మార్గంలో దాదాపు 10 చోట్ల వంతెన నిర్మాణం చేయాల్సి ఉన్నది. అయితే జాతీయ రహదారి అధికారులు ఇప్పుడు కేవలం 5 చోట్ల మాత్రమే ఈ తూర్పు నుంచి పడమర వైపు వెళ్ళేటువంటి రహదారులకు 5 చోట్ల మాత్రమే వంతెన నిర్మాణం చేశారు. మిగిలినటువంటి 5 చోట్ల వంతెన నిర్మాణం లేకపోవడం వలన రాజధాని ప్రాంత ప్రజానీకానికి ఎంతగానో ఇబ్బంది కలుగుతుందని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే మిగిలినటువంటి 5 చోట్ల కూడా ఈ వంతెన నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్హెచ్ అధికారులు గతంలోనే డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి డిమాండ్ మేరకు మిగిలిన 5 చోట్ల కూడా వంతెనలు నిర్మించడానికి జాతీయ రహదారుల సంస్థ ముందుకు వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం ఇప్పటికే తూర్పు నుంచి పడమర వైపు వెళ్ళేటువంటి రహదారులకి అంటే 5 చోట్ల E4, E9, E11, E13, E14కు వంతెన నిర్మాణం ఏర్పాటు చేశారు. ఇక మిగిలినటువంటి E3, E8, E10, E13, E15 రోడ్లకు కూడా వంతెన నిర్మాణం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. ఈ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయినట్టయితే ఇక పడమర వైపు నుంచి తూర్పు వైపు వచ్చేటువంటి అన్ని రకాల ప్రజానీకం, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పుణ్యమా అంటూ గమ్యస్థానాలకి అతి త్వరగా చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే విజయవాడ పడమర బైపాస్ రోడ్ నిర్మాణంలో ఇప్పటికే చాలా చోట్ల పూర్తయిన నేపథ్యం తిరిగి ఈ 5 చోట్ల వంతెన నిర్మాణం చేపట్టాల్సిన నేపథ్యంలోనే ఈ నిర్మాణం పూర్తవడానికి మరికొంత సమయం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు అంటూ ఉన్నారు. కొత్త వంతెన నిర్మాణం కోసం ఈ రోడ్డు నిర్మాణంలో కొంత జాప్యం జరిగినప్పటికీ రాజధాని ప్రాంత ప్రజానీకానికి మాత్రం చాలా ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.